హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షన్ను టిప్పు అఫీషియల్. ఈరోజైతే మా అత్తగారి చేతితో ఫిష్ కర్రీ చేద్దాం వచ్చేయండి. సింపుల్ అండ్ టేస్టీ. మా అత్తగారు చాలా బాగా చేస్తారు, అందుకని మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీశాను. ముందుగా ఆయిల్ వేసుకొని, చాలా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కూడా చాలా వేసుకున్నారు, ఒక 7 or 8 ఆనియన్స్ అయితే వేసుకున్నారు. అది మగ్గిపోయిన తర్వాత అల్లం చిన్నుల్లి పేస్ట్ వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీ అంటారు కదా అవి వేసుకోవాలి, కొబ్బరి పేస్ట్, ఎందుకంటే గ్రేవీ కోసం వేసుకుంటే చాలా గ్రేవీ అనేది ఉండిద్ది. తర్వాత అక్కడే నుంచొని కింద అంటకుండా బాగా కలుపుకోవాలి. అది మొత్తం మగ్గిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని అది కూడా బాగా కలిపి ఒక 3-2 minutes అయితే పక్కన స్లిమ్లో పెట్టి వదిలేయాలి. ఆ తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. అది బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత చేపల్లో నీస్ వాటర్ అనేది ఉండిద్ది కదా, మేము కడిగిన తర్వాత అది కడిగిన వాటర్ మొత్తం పారేసి ఆ నీస్ వాటర్ పోయిన తర్వాత అంటే చేపలు దాని మీద అలా వేసుకోవాలి. కొంచెం డెకరేషన్ చేయాలి దానికి, అందుకని మొత్తం చేపలు అయితే వేసేసుకున్నారు మా అత్తగారు. ఆ తర్వాత అయితే హాఫ్ టమాటో వేసుకోండి, చిన్నదైతే ఒకటి వేసుకోండి, పెద్దదైతే హాఫ్ వేసుకోండి. కొత్తిమీర అయితే చాలా వేయండి, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మేము అప్పుడు కూడా వేసాం, ఇంకా తర్వాత కూడా వేసాం. వీడియో తీయడం మర్చిపోయా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. తర్వాత హాఫ్ స్పూన్ అయితే ఫిష్ మసాలా అయితే వేసుకొని, మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకొని, లేదంటే లేదు. మేమైతే కొంచెమే వేసాము. మా అత్తగారు వస్తారు చూసేయండి ఒకసారి, ఇప్పుడు అంత బాగా చేస్తున్నారు. ఆ తర్వాత అయితే అందరు కలిసి భోజనం అయితే చేసేసాము. ఇంకా అయిపోయింది. బెస్ట్